వెల్కమ్ టు మై ఛానల్ లీలా కన్నే. ఈరోజు నేను మష్రూమ్స్తో కొంచెం వెరైటీగా చేసి చూపించబోతున్నానండి. అదే మష్రూమ్ గోంగూర కర్రీ. జనరల్గా మనం మష్రూమ్ అంటే మష్రూమ్స్ మసాలా కర్రీ, మష్రూమ్ 65 ఇలా చేసుకుంటాం, మష్రూమ్ బిర్యానీ అని. బట్ అలా కాకుండా ఒకసారి మీరు ఈ కర్రీని ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అది మష్రూమ్ గోంగూర కర్రీ. చాలా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వేడి అన్నంలో అయితే చెప్పనవసరం లేదు, ఒక ముద్ద అన్నమే ఎక్కువ తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇది ఎలా చేయాలంటే నా వీడియో మీరు తప్పకుండా చివరి దాకా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, ఇష్టమైతే ఒకసారి ట్రై కూడా చేయండి. సో దీనికోసం నేను ఇక్కడ మష్రూమ్స్ తీసుకున్నాను. మష్రూమ్స్ మనకు వెరైటీస్ ఆఫ్ మష్రూమ్స్ దొరుకుతాయండి, బట్ నేను ఇక్కడ బటన్ మష్రూమ్ తీసుకున్నాను. ఈ మష్రూమ్స్ అన్నీ మనము ఒకసారి వేడి నీళ్ళలో ఉడకపెట్టుకోవాలి. దీనికోసం మన స్టవ్ పైన గిన్నె పెట్టి కొన్ని నీళ్ళు పోసుకోండి. దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు వేసి ఇది కొంచెం ఉడికే లోపల మనం ఈ మష్రూమ్స్ని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మష్రూమ్స్ని 4గా కట్ చేసుకుంటున్నాను. పెద్దవైతే చిన్నవైతే 2గా పీసెస్కి అయితే సరిపోతుందండి. మరి చిన్నగా చేయకండి, కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది కర్రీ అనేది. సో ఈ ముక్కలన్నీ మనం కట్ చేసుకున్నాక మనం వేడి నీళ్ళలోకి వేసుకోవాలి. ఇలా అన్నీ మనం కట్ చేసుకునే ఈ మష్రూమ్స్ని దీంట్లోకి వేసుకొని ఒక 5 to 6 minutes దాకా ఈ నీళ్ళు రోలింగ్ బాయిల్ అయ్యేదాకా పెట్టేసి రోలింగ్ బాయిల్లో ఉడకనివ్వాలి. ఒక 5 to 6 minutes అయితే సరిపోతుందండి. సో ఇలా సరిపోతుంది, ట్రాన్స్కులెంట్ వచ్చేదాకా ఉడికితే సరిపోతుందండి. మనం గోంగూర వేస్తాం కాబట్టి దాంట్లో ముక్క అనేది తొందరగా ఉడకదు. సో సైడే మనం ఫస్ట్ బాయిల్ చేసుకొని దీన్ని కర్రీలోకి వేస్తే తొందరగా ఉడికిపోతాయి. సో ఇలా సపరేట్గా బాయిల్ చేసుకొని మనం కర్రీకి వేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఒక స్ట్రెయినర్ తీసుకొని దాంట్లోకి వడవేసేసేయాలి, నీళ్ళంతా పోనివ్వాలండి, అప్పుడే కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. సో ఇలా స్ట్రెయిన్ చేసుకొని పక్కన ఒక 10 నిమిషాల పాటు మనం పక్కన పెట్టుకోవాలి, నీరంతా వడేస్తుంది. ఇంత లోపల మనము గోంగూరని మనం వేయించి పెట్టుకున్నాము. సో ఇక్కడ నేను గోంగూర పాన్ పెట్టేసి దాంట్లోకి గోంగూర అనేది వేసాను. నేను ఇక్కడ ఒక కట్ట అంతా గోంగూర తీసుకున్నాను, పెద్ద కట్ట అండి. కొంచెం మీరు పులుపు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదా తక్కువ వేసుకోండి. దీనికైతే కరెక్ట్గా 200 grams మష్రూమ్ ఉంటుంది కదండి, దానికైతే ఒక కట్ట పెద్ద కట్ట అంతా గోంగూర సరిపోతుంది. సో కొంచెం ఎక్కువ తక్కువ అనేది నో ప్రాబ్లం అండి, వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక దీంట్లోకి మనం ఉల్లిపాయలు అనేది పెద్ద ఉల్లిపాయలు ఒకటి వేసుకోవచ్చు, చిన్న ఉల్లిపాయలు అయితే 2 వేసుకొని దీంట్లోకి పచ్చిమిరపకాయలు అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీంట్లోకి టమోటోస్, నేను ఇక్కడ చెర్రీ టమోటోస్ వాడాను. చాలా రోజుల తర్వాత నాకు చెర్రీ టమోటోస్ దొరికినాయి, సో దీన్ని వాడాను. సో ఇలా మనం వేసుకొని దీన్ని కూడా ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి, బాగా మగ్గాలి. ఇది నేను ఇక్కడ పాన్లో వేసాను, కొంచెం ఫ్రై చేసి వేద్దామని, లేదా మీకు డైరెక్ట్గా కుక్కర్లోనే ఇవన్నీ వేసేసుకొని స్టీమ్ వచ్చేదాకా పెట్టుకోవాలి. సో ఇలా ఒకసారి ఫ్రై చేశాను. ఒకసారి ఫ్రై అయ్యాక నేను దీన్నంతా మరి కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో మీరు డైరెక్ట్గా ఇలా కాకుండా డైరెక్ట్ కుక్కర్లోనే వేసేసుకొని కూడా చేసేసుకోవచ్చు, అది కూడా టేస్టీగానే ఉంటుందండి. సో నేను ఇక్కడ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లోకి ఇంకా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి. ఈ ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకొని మనము స్టీమ్ చేసుకోవాలి. సో ఇలా వేసుకున్న దీంట్లోకి పసుపు అనేది ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను, సాల్ట్ కూడా వేసాను ఒక టేబుల్ స్పూన్, టేస్ట్కి సరిపడా అంత వేసుకోండి. అలాగే ఈ పులుపు ఉంది కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. మనం పచ్చిమిరపకాయలు వేసాం, సో కారం అనేది నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు వేసానండి. ఇది ఒకసారి బాగా మిక్స్ అయ్యాక దీంట్లోకి ఒక గ్లాస్ అంతా ఇలా మనము ఇప్పుడు దీంట్లోకి కొన్ని నీళ్ళు పోసుకోవాలి. ఒక గ్లాస్ అంత నీళ్ళు పోసుకొని స్టీమ్ అనేది ఒక 5-6 విజిల్ వస్తేనే మనకి ఈ గోంగూర అనేది సాఫ్ట్గా ఉంటుంది. పులుపు ఉంటుంది కాబట్టి తొందరగా సాఫ్ట్ కాదండి, ఒక 5-6 విజిల్ పైనే అయితేనే మనకి గోంగూర సాఫ్ట్ అవుతుంది. అలాగే మనము ఎనపటానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా వీడియో చూపించిన మాదిరి ఒక 5-6 విజిల్ వచ్చాక దీన్ని ప్రెషర్ తీసేసుకొని మూత తీసి ఇప్పుడు దీంట్లో ఉండే ఎక్స్ట్రా ఇలా నీరు ఉంటుంది కదా, దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఎనపటానికి ఈజీ అవుతుంది, నీరు ఎక్కువ ఉంటే తొందరగా మెత్తగా కాదండి. సో ఇలా వేసాక ఈ నీరు పక్కకు తీసాక ఇలా పప్పు గుత్తితో మనము సాఫ్ట్గా దీన్ని ఇలా తిప్పుకోవాలి. వీడియోలో చూపించిన మాదిరి ఇలా సాఫ్ట్గా అయ్యేదాకా మనం దీన్ని తిప్పుకుంటూ తర్వాత ఇప్పుడు పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్నాక మనం దీంట్లోకి
స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్స్ వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు దీన్ని వేసుకొని దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయేదాకా మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ గోంగూరకు కాదండి, జస్ట్ మష్రూమ్లో కొంచెం నీసు వాసన ఉంటుంది కాబట్టి మంచి వాసన అలాగే టేస్టీ కోసము ఈ మష్రూమ్స్కేనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతాము. అలాగే దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంత పసుపు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లంతా కారం వేసాం. సో మష్రూమ్ గోంగూర కర్రీకి కారం అనేది ఎక్కువగా కావాలి. పులుపు ఉంటుంది కదండి, పులుపును అడ్జస్ట్ చేస్తానికి కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఫ్రై చేసుకొని ఇవన్నీను ఇప్పుడు దీంట్లోకి మనం తీసి పెట్టుకున్న ఆ రసాన్ని దీంట్లోకి వేసుకోవాలి. సో మనం ఆకుకూర వంచాం కదండి, ఈ రసం వచ్చింది కదా, దీంట్లోకి వేసుకుంటే దాంట్లో ఉండే పులుపు అంతా ఈ మష్రూమ్కి పట్టి బాగా టేస్టీగా ఉంటుంది ముక్క కూడా. సో ఇలా చేసుకొని బాగా లో ఫ్లేమ్లోనే బాగా ఉడకనివ్వాలి. ఎంచేపు ఉడకాలంటే మనం వేసిన ఈ ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా మనం దీన్ని ఉడకనిస్తేనే అప్పుడే టేస్ట్ ఉంటుంది కర్రీస్. కొంతమంది ఇలాగే వేసేస్తారు, ఈ కన్సిస్టెన్సీ వచ్చాక వేసేస్తారండి, బట్ అలా టేస్టీ ఉండదు. సో మనం దీన్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలా పెట్టేసామనుకోండి, మనం వేసిన ఆయిల్ అంతా మనకి సపరేట్ అయిపోతుంది. చూడండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరి నీరంతా పోయి మనం వేసిన ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయ్యండి. ఏ కర్రీకైనా ఇలాగే ఉండాలండి. ఏ కర్రీ అయినా ఫస్ట్ మనం మగ్గనిచ్చినప్పుడు కర్రీ అంత వేసిన ఆయిల్ అంతా సపరేట్ అయితేనే అంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం ఎనుపు పెట్టుకున్న ఈ గోంగూరని దీంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉప్పు కారం అంతా ఈ పేస్ట్కి పట్టేలాగా బాగా తిప్పేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర రెస్టారెంట్స్లో కానీ పిల్లల క్యాటరింగ్లో కానీ ఈ మధ్యన ఎక్కువగా ఇస్తున్నారు ఈ కర్రీని. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం వేసాక కూడా మనకి ఈ ఆయిల్ అనేది సైడ్ వచ్చేసింది చూడండి, అప్పుడే కర్రీస్ అనేది టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ మష్రూమ్ గోంగూర తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఒక తడక ఇవ్వాలి. కొంచెం ఆయిల్ వేసి దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసి ఇది వేగాక దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎంతో టేస్టీకి తడక వేస్తేనే పైన ఎంత టేస్టీగా ఉంటుంది. సో ఇలా వేగాక దీంట్లోకి మనము ఈ గోంగూర కర్రీలోకి వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఈ గోంగూర కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి.